ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం చివరి భాగంలోనికి మనం రావడం జరిగింది. మరి ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను మనము ఈ యొక్క పత్రికా ధ్యానంలో, ఈ స్టడీలో మనము నేర్చుకున్నాం. మరి ఈ దినము 27 నుండి 30 వరకు రాయబడినటువంటి వచనాలు మనం చదువుకున్నాం. గత ధ్యానానికి దీనికి ఇదంతా కూడా కంటిన్యూషన్ కాబట్టి గత ధ్యానాన్ని మనం బ్రీఫ్గా జ్ఞాపకం చేసుకుంటే, పౌలు భక్తులు ఏమంటున్నాడు అంటే, నేను చెరసాలలో ఉన్నాను, మీ ప్రార్థనలు నాకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కూడా అవసరం. ఒకవేళ నాకు విడుదలైతే నేను మీ దగ్గరికి రాగలుగుతాను, ఒకవేళ లేనట్లయితే, ఒకవేళ నాకు మరణము అనేటటువంటిది నా మీద ప్రకటించబడినట్లయితే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి బ్రతుకులైతే క్రీస్తు, చావైతే లాభం అని మాట్లాడాడు. అది నిరాశావాదం కాదు, అది వైరాగ్యం కాదు. అతడు బ్రతికితే క్రీస్తు సువార్తను ప్రకటిస్తానని, ఒకవేళ మరణిస్తే ప్రభు కొరకు మరి పనిచేసిన కారణంగానే ఆ మరణం కాబట్టి అది దానికి తనకు సమ్మతమేనని అతను తెలియజేశాడు. అలా మాట్లాడుతూ నేటి ధ్యానంలోకి మనం వచ్చినప్పుడు పౌలు తన యొక్క పనిని, ప్రోత్సహించే పనిని, సంఘ విశ్వాసాలను సిద్ధపరిచే పనిని అతను కొనసాగిస్తున్నాడు. అందుచేత అతను ఏమంటున్నాడంటే, నేను వచ్చినను రాకపోయినను అనేటటువంటి మాట స్టార్టింగ్లో ఉంది. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను. మీ విశ్వాసము, మీ భక్తి, మీ యొక్క సమర్పణ ఇవన్నీ కూడా నిలిచి ఉండాలి. అవన్నీ కూడా చాలా ఎంతగా ఉండాలి అంటే దేవుని కొరకు అవి ఎప్పుడూ కూడా ఒక ఫోర్స్తో ఉండేటట్టుగా ఉండాలి అని అంటున్నాడు. అలా మాట్లాడుతూ పౌలు తన అనుభవము, అలాగే ఫిలిప్పీ క్రైస్తవుల అనుభవాన్ని అతడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చదువుతున్న 30వ వచనంలో ఏమన్నాడు అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, క్రైస్తవులుగా ఆయన సంఘంగా అవసరమైతే ఆయన పక్షంగా శ్రమపడడం అనేటటువంటిది కూడా మనకు అనుగ్రహించబడింది. సంఘమా, దీనిని నీవు తెలుసుకో. క్రైస్తవ విశ్వాసులారా, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. యేసు ప్రభువును నమ్ముకుంటే, ఆయన విశ్వాసం ఉంచితే మనకు రక్షణ కలుగుతుంది, పరలోక భాగ్యం కలుగుతుంది. ఈ లోకంలో ఆయన కృప వలన అనేకమైనవి మనం పొందుకుంటాము అనేటటువంటిది మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే క్రైస్తవ మరి ఈ జీవితం అక్కడితో ఆగిపోలేదు, నీ విశ్వాసంతో ఆగిపోలేదు. ఈ విశ్వాసమును దాటి ఒకవేళ శ్రమ అయినను దానిని మనము స్వీకరించడానికి, లేకపోతే దానిని యాక్సెప్ట్ చేయడానికి సమయం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే విశ్వసించడం మాత్రమే కాక శ్రమ పడటం కూడా అనుగ్రహించబడింది అని వాక్యంలో రాయాలి. పౌలు ఎందుకు ఈ మాటలు చెప్పారు అంటే, ఆయన అంటున్నారు, ఫిలిప్పీ క్రైస్తవులారా, మీరు నాయను చూచినట్టి నాయనున్నదని మీరు వినుచున్నట్టి పోరాటము అంటున్నాడు. పౌలు మరి ఒక పోరాటంలో ఉన్నాడు. ఈ పోరాటము దేవుని యొక్క సువార్త కొరకైనటువంటి పోరాటం, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకైనటువంటి ఒక పోరాటంలో ఉంది. ఇది పోరాటం స్మూత్గా జరగటం లేదు. ప్రతి చోట అడ్డులు, ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఫిలిప్పీ పట్టణంలోనే అతడు మరి వాటిని ఎదుర్కొన్నాడు. బెత్తములతో పట్టబడి చెరసాలలో అతడు మరి వేయబడినటువంటి సంగతి మనందరం కూడా మొదటి ధ్యానంలో మనం ధ్యానం చేసుకున్నాం. వారు దానిని చూశారు, అది వాళ్ళకు తెలుసు. అయితే అది ఫిలిప్పీ పట్టణంతో ఆగిపోలేదు. పౌలు కంటిన్యూస్గా ఇప్పుడు రోమా చెరసాలలో ఉన్నాడు.
ఇప్పుడు కూడా నా గురించి నేను ఎలాంటి పోరాటం పోరాడుతున్నానో మీరందరూ కూడా దానిని వింటున్నారు, అది మీకు తెలుసు అని అంటూ, ఇది నాకు మాత్రమే జరుగుతుందా? ఇప్పుడు మీకును అలాంటి పోరాటం కలిగింది. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి మీరు కూడా ఇలాంటి ఆటంకములను, అడ్డులను, వ్యతిరేకాలను, సవాళ్లను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇలా ఎదుర్కొంటున్నటువంటి మీరు ఆశ్చర్యపడకండి. మీరు ప్రభువును విశ్వసించి రక్షణ పొందారు. అలాగే ఆ ప్రభువులో జీవించినప్పుడు ఈ లోకంలో నుండి మనకు శ్రమలు రావడం అనేటటువంటిది సహజం. అది కూడా మనము అంగీకరించాలి అని పౌలు ఎంత చక్కగా క్రైస్తవ విశ్వాసులకు తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ స్థితిలో కొనసాగుతూ ఉన్నాడు. అలా ఎగ్జాంపుల్గా చూపిస్తూ వారిని ఎలాగా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తున్నాడు మనకు తెలుసు. ఇక్కడ కనబడుతుంది. ఫిలిప్పీ పట్టణంలో క్రైస్తవ సంఘాన్ని బెదిరించేవారు ఉన్నారు. అది సామాన్యమైనటువంటి రీతిగా లేదు, తీవ్రమైనటువంటి రీతిగానే ఉంది. అక్కడ రోమాలో ఉన్నటువంటి పౌలు వరకు కూడా ఈ సమాచారం వెళ్ళింది. మరి ఇలాంటి అనేకమైన అననుకూలమైనటువంటి పరిస్థితులు వారిని చుట్టుముట్టి ఉన్నటువంటి మరి ఆ యొక్క కాలం మనం గమనిస్తూ ఉన్నాం. మనలాగా చక్కగా స్మూత్గా, చక్కగా సాఫ్ట్గా మన యొక్క ఫెయిత్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, ఆలయానికి వచ్చి హ్యాపీగా మనం వెళ్ళడానికి అలాంటి పరిస్థితులు లేవు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదానికి వారిని ప్రశ్నించేవారు బయలుదేరారు, వాళ్ళ విశ్వాసాన్ని ఎదిరించేవారు బయలుదేరారు, వ్యతిరేకించేవారు బయలుదేరారు. వారి యొక్క విశ్వాసము మరి ఆ యొక్క వారు నమ్ముతున్న వాక్యాన్ని, ప్రభువును మరి చాలా రీతిలుగా దానిని వారు తృణీకరిస్తున్నటువంటి వారు బయలుదేరారు. అంతేకాదు అక్కడతో ఆగిపోలేదు, ఎదిరించడం మాత్రమే కాదు, వారిని బెదిరించడం మొదలుపెట్టారు. మీరు ఇలా ఉన్నట్టయితే మేము మీకు ఈ నష్టం కలుగు చేస్తాం, ఈ కీడు కలుగు చేస్తాం, లేకపోతే మిమ్మల్ని హింసిస్తాం, లేకపోతే మిమ్మల్ని చెరసాలలో బంధిస్తాం. బెదిరింపులు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ విశ్వాస గుంపుకు పౌలు ఈ యొక్క మాటలను ఆయన రాస్తూ ఉన్నటువంటి విషయాలు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితం ఈ లోకంలో ఎవరి కోసం మనం జీవించడం లేదు. అంటే ఒక పాస్టర్ గారు చూస్తారను, లేకపోతే ఒక మంచి సేవకు మనం ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ అలాంటి సేవకుడు చూస్తాడను, లేకపోతే మన బంధువులు చూస్తారను, వారి ముందు మనము భక్తి కలిగినటువంటి వారంగా ఉండడానికి ప్రయత్నం చేసేటటువంటి అంతవరకే ఉండేటటువంటి జీవితం కాదు. అంచేత పౌలు నేను వస్తున్నాను కాబట్టి సత్యస్కులకు చాలా భక్తి గల వాళ్ళకి యాక్షన్ చేస్తారని అలా పౌలు చెప్పట్లేదు. ఫిలిప్పీ క్రైస్తవులు కూడా అలా లేదు. నేను వచ్చినందుకు రాకపోయింది. ఫెయిత్ ఇస్ పర్సనల్ అండి. విశ్వాసం అనేటటువంటి వ్యక్తిగతమైనటువంటి, భక్తి అనేటటువంటిది వ్యక్తిగతమైనటువంటిది, దేవునితో సంబంధ బాంధవ్యం అనేటటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. అది ఇంకోటి కోసం కాదు, అది మన కోసమే. మనం ఆధ్యాత్మికంగా దేవుళ్ళని నడిపించినటువంటి వారు, లేకపోతే మనకు సువార్తను చెప్పి దేవుని రక్షణ మనం పొందుకోవడానికి కారకమైనటువంటి వారు మన జీవితంలో ఉండొచ్చు. మన గౌరవించేటటువంటి దైవజనులు ఉండొచ్చు. వారి కోసం కాదు, వారిని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం. కానీ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ విశ్వాసము, భక్తి, దేవునితో కూడిన జీవితం అనేటటువంటిది అది మన నిమిత్తమైనటువంటిది కాదు. ఇట్స్ నాట్ ఫర్ ద పబ్లిక్, ఇట్స్ నాట్ ఫర్ ద పీపుల్, ఇట్స్ పర్సనల్. పూర్తిగా అది వ్యక్తిగతమైనటువంటిది. నీ మేలు కొరకు, నీ రక్షణ కొరకు, నీ యొక్క అభివృద్ధి కొరకు, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నీ నిలకడ కొరకు అది నువ్వు జీవించాలి. అంతే. ప్రస్తుత దినాల్లో దుష్టుడు చాలా మోసం చేసే వాళ్ళగా ఉన్నారు.
మనల్ని కూడా మోసపుచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే మరి మన ప్రైవేట్ లైఫ్, మన పబ్లిక్ లైఫ్ రెండు ఒకేలా ఉంటున్నాయా? ఇప్పుడు మనుషులు చూస్తున్నారు కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అనేటటువంటి దుష్టుల యొక్క ప్రేరేపణ మన మీద ఉంటుందా? లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నా నీ ప్రభు నీతో ఉన్నాడు, ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు అని ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనం లోనవుతున్నామా? మనం గమనించుకోవాల్సినటువంటి వారంగా ఉంచుకున్నాం. పౌలు అంటున్నాడు, నేను వచ్చినాను రాకపోయినా నేను బ్రతికుండొచ్చు, లేకపోతే అత సాక్ష్య మరణాన్ని నేను పొందొచ్చు. నేను విడుదలైతే మీ దగ్గరికి వస్తాను, అప్పుడు నేను చూస్తాను. విడుదల కాకపోతే ఇంకా బంధకంలోనే ఉంటే నేను వినాలని అనుకుంటున్నాను మీ గురించినటువంటి మంచి సాక్ష్యం అంటున్నాడు. ఒకవేళ వస్తే నేను చూస్తాను, రాకపోతే నేను వినాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటున్నాడు. అలా చెప్తూ అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఇందులో అని మనం ఆలోచన చేస్తే 27 వచ్చినట్టాడు, నేను వచ్చి మిమ్మల్ని చూసినాను రాకపోయినాను, మీరు ఏ విషయంలో ఎదిరించడానికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచున్నానని నేను మిమ్మల్ని గురించి విలులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించారు. ఇది హైలైట్స్ మనం చేసుకోవాల్సిన, అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. మీరు అలా ప్రవర్తిస్తే మీరు మరి ఏక మనసుతో, మీరు సంఘమంతా ఏక మనసుతో ఉన్నారని, ఈ విశ్వాస పక్షంగా మీరు నిలబడి ఉన్నారని, ఎలాంటి వ్యతిరేకత వచ్చినా సరే దానిని ఎదుర్కొనేటటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారని అప్పుడు నేను వింటాను. అది నేను వినాలి. అలా వినాలి అన్నట్టయితే మీరు సువార్తకు అనుగుణంగా, క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. అలా మీరు ప్రవర్తిస్తే దాని రిజల్ట్ ఏంటంటే, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణయు కలుగునట్టుకు సూచనయై ఉన్నది అని అంటున్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించుట. ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. అందులో ఎలా రాస్తాడంటే, above all you must live as citizens of heaven, conducting yourselves in a manner worthy of the good news of Christ అని అంటున్నాడు. ఈ వాక్యంలో సిటిజన్ అనే ఒక మాట ఉంటుంది. ఆంగ్ల తర్జుమాలో మార్క్ అనేటటువంటి ఆయన దీనిని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఆయన రాస్తూ ఆయన ఏమన్నారంటే, live a life worthy of a citizen of the kingdom and of the gospel of Christ అన్నాడు. తెలుగులో ఏంటంటే, క్రీస్తు సువార్తకును రాజ్యమునకును తగిన పౌరులుగా మీరు జీవించండి. ఇక్కడ ప్రవర్తన అనేటటువంటి ఈ మాట పౌరులుగా అనేటటువంటి భావాన్ని ఇస్తూ ఉంది. మూల భాష గ్రీక్ భాష ప్రకారంగా ప్రవర్తించండి అంటే పౌరులుగా, ఆ దేశానికి చెందినటువంటి పౌరులు ఎలా ఉంటారో అలాగా మీరు ఉండాలి అనేటటువంటి. ప్రియమైన వారు, క్రీస్తు యొక్క సువార్త ఏమిటి అంటే అది రాజ్య సువార్త. యేసు ప్రభు వారు ఆయన యొక్క తొలి మరి ప్రకటన ఏంటంటే, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది అని ఆయన ప్రకటన చేస్తారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎట్ హ్యాండ్. నువ్వు అందుకొని దానిని తీసుకొని అంత సమీపంగా దేవుని రాజ్యము వచ్చేసింది అని చెప్పారు. కాబట్టి ఆయన ప్రకటన, ఆ సువార్త ప్రకటన ఏంటంటే దైవ రాజ్యము గురించినటువంటి ప్రకటన. మనం ఏదైనా దేశానికి వెళ్ళామనుకోండి, మనము ఆ దేశం యొక్క నియమాలను పాటిస్తేనే మనం అందులో ఉండగలుగుతాం, లేకపోతే మనం అప్పుడు ఉండడానికి అనుమతించబడం. ఆ దేశంలో మనం ఉన్నప్పుడు మన యొక్క దేశ నియమాలన్నింటినీ మనం పాటిస్తాం. ఆటోమేటిక్గా భారత పౌరులుగా మనం పాటిస్తాం. ఒకవేళ పాటించకపోతే మనము నేరస్తులం అవుతాం, దానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి దైవరాజ్య పౌరులుగా అంటే ఏంటంటే దేవుని రాజ్య
నియమాలకు తగినట్లుగా మీ యొక్క మనసు మారాలి, మీ నడవడిక మారాలి, మీ వ్యవహారం మారాలి, మీ యొక్క ప్రతిదీ కూడా మీ ఆలోచన ధోరణి, మీ వ్యవహారం అంతా కూడా దేవుని రాజ్యానికి తగినట్లుగా ఆ మార్పు అనేటటువంటిది కలగాలి అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, సువార్తను మనము మొట్టమొదటిగా అంగీకరించాలి. రెండవది, సువార్తను మనము జీవించాలి. మూడవది, అప్పుడు సువార్తను ప్రకటించాలి. ఇది ఆర్డర్. చాలామంది ఈ విషయంలో డిజార్డర్గా ఉంటారు. వచ్చి 2 మాటలు వినగానే ఉద్రేకం వచ్చి వీళ్ళు సువార్త ప్రకటన మొదలు పెడతారు. ప్రవర్తన లేకుండా ప్రకటనకు ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. మనం తెలుసుకోవాలి. ప్రకటించడం కాదు ముఖ్యం, ప్రవర్తించడం అనేటటువంటిది ప్రాముఖ్యం. ప్రవర్తన తర్వాత ప్రకటన. అంగీకరించుట, ప్రవర్తించుట, ప్రకటించుట, ఇది కనుక తగ్గినట్లయితే మనం నవ్వులు పాలైపోతాం. చాలాసార్లు క్రైస్తవ ప్రకటన నవ్వులు పాల్గొనడానికి, అపహాస్యం చేయబడడానికి కారణం ఏంటంటే ఈ యొక్క క్రమము అది డిజార్డర్ అయిపోయింది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్తను ప్రకటించుకున్నాడు కదా అని ఆ సువార్త ప్రవర్తన లేకుండా ప్రకటన మొదలు పెట్టేసేటప్పటికీ అవతల వాళ్ళు మనల్ని డామినేట్ చేయడానికి కానీ, లేకపోతే మనలను వారు మరి ప్రశ్నించడానికి కానీ, జవాబు చెప్పలేనటువంటి రీతిగా మనల్ని చేయడానికి కానీ అది కారణం. మనుషులకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, లోకానికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మస్ట్ బి ఆన్సర్డ్ బై అవర్ బిహేవియర్. మన ప్రవర్తన ముందుగా వారికి జవాబుగా ఉండాలి. ప్రవర్తనలో కనబడకపోతే బట్టి ప్రకటన అయితే అది బరువు లేనటువంటిదిగా అయిపోతుంది, ఆధారం లేనటువంటిదిగా అయిపోతుంది. కాబట్టి క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించడం అనేటటువంటిది అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ యువర్ కాండక్ట్ మస్ట్ బికమ్ ద గాస్పెల్ అని ఇంగ్లీష్లో రాయబడింది. నీ ప్రవర్తన సువార్తగా కనబడాలి. సువార్తను మనం విన్నాము, దాన్ని మనం గ్రహించుకున్నాము, దానిని మనము అంగీకరించుకున్నాము. ఇప్పుడు మన బ్రతుకు ఒక సువార్తగా కనబడాలి. అందుకని మరొక చోట పౌలు రాస్తాడు, మీరు క్రీస్తు పత్రికలై ఉన్నారు. యు ఆర్ ద ఎపిసిల్ ఆఫ్ క్రైస్ట్. అంటే అర్థం ఏంటంటే ప్రజలు నీ బ్రతుకును చదివినప్పుడు అక్కడ క్రీస్తు యొక్క జీవితం కనపడాలి, క్రీస్తు యొక్క మరి సారూప్యం కనపడాలి. మన సువార్త చదివినప్పుడు మనకి ఎవరు కనపడతారు? మత్తయి సువార్త చదివితే మత్తయి కనపడతారు, యేసు ప్రభు వారు కనిపిస్తారు. అలా ఏ సువార్తలైనా మీరు తీసుకోండి, అక్కడ ప్రభు కనిపిస్తారు. కాబట్టి మీ బ్రతుకు ఒక సువార్త కావాలి అనేటటువంటి ఒక భావం కూడా ఇందులో మనం చూస్తున్నాం. మనము ఈ యొక్క సువార్తను జీవిస్తూ ఒకవేళ మనము ఎవరైనా మనల్ని ఎదిరించినా బెదిరించినా మనము నిలబడి ఉన్నామనుకోండి, దానికి ఫలితం ఏంటి అంటే ఎవరైతే మన మీద దాడి చేస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో అది వారికి నాశనంగా పరిణమిస్తుంది, మనకు రక్షణకరం అవుతుంది అని కోరుకుంటున్నాను. దీని గురించి నేను ఆలోచించినప్పుడు ఇది ఎప్పుడైనా జరిగిందా, ఎక్కడైనా జరిగిందా అని మరి ఆలోచన చేసినప్పుడు నాకు మరి నేను గ్రహించినటువంటి సత్యం ఏంటంటే షద్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క జీవితం నాకు గుర్తొచ్చింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే టోటల్గా వాళ్ళు ఉన్నటువంటి దేశం వారి దేశం కాదు, విగ్రహాలతో నిండి ఉన్నటువంటి దేశం. క్రూరుడైనటువంటి రాసు ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉందో అతను ఎవరైనా శిక్షించాలి లేకపోతే ఏదైనా తీర్పు తీర్చాలన్నట్టయితే ఆ రాజుకు అలాంటి ఏమి ఉండదు, కనికరం ఉండదు. అలాంటి రాజ్యంలో
అలాంటి రాజ్య పాలనలో వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకున్నటువంటి జ్ఞానం వల్ల ఆల్రెడీ వీళ్ళు మరి రాజ ఉద్యోగంలో పడుతున్నారు. కానీ మనందరికీ తెలిసినటువంటిది, ఒకనొక సమయమున రాజు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టించాడు. చాలా ఎత్తైనటువంటి ప్రతిమ ఒక పెద్ద మైదానంలో నిలబెట్టించాడు. అతను ఏమని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడంటే, తన సంస్థానంలో ఉన్నటువంటి అందరికీ ఆజ్ఞాపించాడు. చాలా మరి ఆ యొక్క రాజకీయ నాయకులందరూ కూడా, అధిపతులు, సైన్యాధిపతులు, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. అతను చెప్పాడు, అందరూ కూడా ఇక ప్రతిమకు నమస్కారం చేయాలని చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరైనా కనుక ప్రతిమకు నమస్కారం చేయకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేస్తారని అన్నారు. ఎంత భయంకరమైనటువంటి మరి శిక్ష అలా లోబడినటువంటి వారికి ఏర్పాటు చేయడం, వారికి ఒక అగ్నిగుండాన్ని సిద్ధం చేస్తుంది. అంటే మరణ భయాన్ని పెట్టాడు. ఒకవేళ నువ్వు దానికి నమస్కరించకపోతే ఖచ్చితంగా అగ్నిగుండంలో పడేసి నిన్ను కాల్చివేయించలేదు. చాలాసార్లు రిలీజియన్ అనేటటువంటిది ఇలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది. మతం అనేటటువంటిది ఎలా ఉంటుందో తెలిసే ఇలా బలవంతంగా ఉంటుంది. దైవభక్తి అనేటటువంటిది హృదయంలో నుండి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా రావాలి. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, మన ప్రత్యక్షమైన దేవుడు, ఆయన మనుషులను స్వేచ్ఛాజీవులుగా ఆయన సృష్టించాడు. ఎంత స్వేచ్ఛ అంటే ఆ దేవుడు మనం వ్యతిరేకించవచ్చు కూడా. అది అంత స్వేచ్ఛనిచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క మతము మానవుని చేత మరి ఈ ఏమంటారు, ఇలాంటి స్థాపించబడేటటువంటి ఈ యొక్క మత విధానాలు మనం చూస్తే అన్నీ కూడా ఫోర్స్, దౌర్జన్యం, హింస, భయం, లోపల ఇష్టమన్నా లేకపోయినా భయపడి మరి దానికి రొక్కాలి. యేసుప్రభువు వారు ఏమని చెప్పారంటే, దేవుడిని ఆరాధించున్నాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇష్టపూర్వకంగా, విత్ సిన్సియర్ హార్ట్, ట్రూత్ఫుల్లీ, నీ యొక్క హృదయమంతటితో, నీ మనస్సంతటితో, నీ ఇష్టమంతటితో, అది దేవునికి అంగీకారితమైనటువంటి ఆరాధన అని అన్నారు. అంతే తప్ప మెడకు చేతి పెట్టి నువ్వు ఈ మాట అంటావా, ఇలా చేస్తావా చేయవా అంటే అది సరైనటువంటి. కానీ అప్పటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఇది శద్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి ముగ్గురు యూదా యవనస్తులకు కూడా అంగీకారితమైనటువంటిది కాదు. ఎందుకంటే వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో ప్రథమమైనటువంటి ఆజ్ఞయే అలా చేయకూడదు కదా. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం ఉంది కానీ క్రింద భూమి ఉంది కానీ భూమి క్రింద ఉన్నటువంటి నేలెందు కాకుండా దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటికి సాగకూడదు. ఈ మొదటి ఆజ్ఞని ఉల్లంఘించేటటువంటి ఒక మరి ఆ యొక్క ఒత్తిడి వాళ్ళ మీద కలిగింది. ఒకవేళ కనుక నా దేవుడు, నా యొక్క దేవుని యొక్క శాస్త్రము, ఆజ్ఞలు అనగా దానికి నువ్వు కనుక లోపడినట్టయితే నువ్వు అగ్నిలో పడి నువ్వు కాలిపోతావు. ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉందని ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్కసారే కదా అని వదిలేయడమా, లేకపోతే ప్రాణాలకు తెగించి నిలబడటం? ప్రియమైనటువంటి వాళ్ళ మనందరూ కూడా తెలిసినటువంటిది, వాళ్ళు అలాగే స్ట్రైక్గా నిలబడ్డారంటే సాగి కూడా నమస్కారం చేయలేదు. వెంటనే వీళ్ళ మీద ఆల్రెడీ అసూయపడుతున్నటువంటి వాడు ఉన్నారు, వీళ్ళని గమనిస్తున్నటువంటి వాడు ఉన్నారు. పరిగెత్తుగా రాజుని చెప్పేశారు. రాజుగారు ఏమన్నారంటే వాళ్ళు పిలిచి, ఏంటి మీరు ఒక్కలేదంటే సాగిపోలేదంటే చాలా పాపం వచ్చేస్తుంది, నా మాటనే ధిక్కరిస్తారా వీళ్ళు? వాడు అన్నారు, అయ్యా మేము అలా చేయలేము, మేము
నా చేతి నుంచి రక్షించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి మీరు నమస్కరిస్తారా? ఓకే. నమస్కరించరా? మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తారు. వాడు అన్నారు, నెబుకద్నెజరు, మా దేవుడు అగ్ని నుండి గుండం నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థులని మాకు తెలుసు. ఒకవేళ రక్షింపకపోయినాను మేము నమస్కరింపనే నమస్కారం. వాళ్ళ యొక్క విశ్వాసము ఎంత పటుత్వంగా, ఎంత బలంగా ఉందో చూడండి. స్వార్థ పక్షంగా నిలబడడం అంటే దేవుడు క్రీస్తు కొరకు నిలబడడం. వాళ్ళు చేసినప్పుడు పనిదే తమ విశ్వాసం కొరకు. తమ దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి ఆయనను విడిచి, మరణమైన ఆయనను విడిచి మేము వెళ్ళమనేటటువంటి ఒక బలమైన తీర్మానాన్ని మనం ప్రకటించాం. రాజు యొక్క పాపం ఎంత ఎక్కువైపోయిందంటే ఆల్రెడీ చాలా వేడిగా ఉన్నటువంటి ఆ అగ్నిగుండాన్ని 7 రెట్లు ఇంకా అధికమైనటువంటి వేడి చేయడానికి అతను ఆజ్ఞాపించాడు. ప్రియమైనటువంటి వార్తలు, వీళ్ళని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వాడు విసిరినటువంటి వాళ్ళు సైనికులలో చాలా బలం కలిగినటువంటి వాళ్ళు. దే ఆర్ ద బెస్ట్ సోల్జర్స్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ నెబుకద్నెజర్. వాడు ఆ యొక్క అగ్ని యొక్క తీక్షణకు వాడు కాలి వాడు చనిపోయాడు. అయితే అలా విసిరి వేశారు. వెంటనే నెక్స్ట్ వర్స్ రాయబడిందంటే, ఆశ్చర్యంతో నెబుకద్నెజరు తీవ్రముగా తన కూర్చున్నటువంటి సింహాసనం నుంచి లేచాడు. ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం అలా వాళ్ళు విసిరారు. వెంటనే ఇక్కడ రాజు లేచాడు. ఎందుకు లేచాడు? అతని ముఖం ఆశ్చర్యంతో ఉంది. అతను మామూలుగా కూడా తీవ్రంగా లేచాడంట. ఏంటి రాజులు ఒక్కసారి ఇంత మూమెంట్ అంతా వచ్చేసి అందరూ ఆశ్చర్యపోయేంత అన్నమాట. ఎందుకు అంటే ఆ లోపల దేవదూతను పోయినటువంటి 4వ వారి రూపాన్ని నెబుకద్నెజరు చూశాడు. ఇది ఆశ్చర్యం. వాళ్ళ యొక్క బట్టలు తీసుకెళ్ళలేదంట. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ప్రవేశిస్తారంట. ఎప్పుడైతే ఈ యొక్క దృశ్యం అతను కనబడుతుందో ఆ ముగ్గురు కూడా అగ్నిగుండంలో కాలిపోకుండా వాళ్ళు సజీవులుగా సంచరిస్తున్నటువంటి వారుగా కనపడ్డారు రాసుకి. అమితాశ్చర్యం. మనం ఎంతమంది చేశాం? ముగ్గురిని. మన 4 కూడా కనపడుతున్నారు. అతని యొక్క రూపము దేవదూతల రూపం పోలి ఉంది. Glorious being is there in the flames of the furnace. ఆ మహిమ రూపము అక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియమైన వారు, అది నెబుకద్నెజరు చూస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరుకి దేవుడు కనపరిచాడు ఆ దృశ్యం. ఒక ఆలోచన ఏంటంటే, అసలు ఈ 4వ వారి రూపాన్ని శద్రక్ మేషక్ అబేద్నెగో గుర్తించారో గమనించారు. వాళ్ళైతే ఫర్నేస్ లో ఉన్నారు కరెక్టే, కానీ వాడు ఆ 4వ వారి రూపాన్ని చూసినట్టుగా బైబిల్లో రాయబడలేదు. చూసుండొచ్చు, కానీ ప్రతిసారి కూడా కొన్నిసార్లు దేవుడు మనతో ఉంటాడు, అది మనపడలేదు. కొన్నిసార్లు దేవుడు మనలో ఆయన కాపాడేటటువంటిది ఇతరులకు కనబడుతున్నట్టుగా మనకు కనబడదు. వెంటనే వారిని ఆ యొక్క ఫర్నేస్ నుంచి బయటకి ఎక్కి రమ్మని అతను పిలిచాడు. వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ యొక్క మరి తల వెంట్రుక కూడా కాలిపోలేదని రాయడు. నేను వివరంగా మీకు చెప్పండి. క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించినప్పుడు బెదిరించేటటువంటి వారికి మీరు లోపడకుండా ఉన్నప్పుడు అది ఫస్ట్ మీకు రక్షణకరంగా ఉంటుంది. గాడ్ సేవ్ దెమ్. అదే సమయంలో వారికి నాశనకరంగా ఉంటుంది అని కూడా రాయబడి ఉంది. అక్కడ ప్రతిమ, బంగారు ప్రతిమ, మైదానంలో ఒక పెద్ద ప్రతిమ, అది బంగారము యొక్క లోహాన్ని బట్టి అది మెరుస్తూ ఉంది. కానీ ఇప్పుడు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనటువంటి వారిని చూసిన తర్వాత అది వెలవెలపోతుంది. దాని రూపము కానీ, దాని ఆకారము కానీ, ఆ
ఆ లోకం యొక్క మరి ఆ ప్రకాశత కానీ అన్ని వెలగలిపోతున్నాయి. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ఎ స్టాట్యూ. బట్ హియర్ ద లివింగ్ గాడ్, ద గ్లోరియస్ గాడ్, మహిమ కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు అక్కడ ఉన్నటువంటి వాడు. ఒక భక్తుడు రాస్తాడు, వారి విశ్వాసము, శద్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసం అంట ఆ అగ్ని జ్వాలల కాంతి కన్నా కూడా అధికమైనటువంటి కాంతితో ప్రకాశించింది. వారి విశ్వాసపు కాంతి వెలుగు అగ్ని జ్వాలల యొక్క వెలుగు కన్నా కూడా అధికమైనటువంటిదిగా ప్రకాశించింది అని రాస్తాడు. వాస్తవమే కదా. ఏమైంది? వాళ్ళు నిలబడ్డారు. బయటకు వచ్చిన తర్వాత రాజు ఏమంటాడో తెలుసా? ముందన్నాడు, కొద్ది సమయం ముందన్నాడు, నా చేతులను రక్షించగలిగిన వాడు ఏ దేవుడు ఎవడున్నాడు అని వివరించాడు. అని ఇప్పుడు ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని రక్షించడానికి సమర్థమైన దేవుడు, నీ దేవుడు ఉన్నాడు. ఆయన యొక్క అగ్ని జ్వాలలో నుండి మిమ్మల్ని కాపాడాడు. కాబట్టి ఎవరైతే శద్రక్ మేషక్ అబేద్నెగోల దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారో, దూషిస్తారో, వారు తుత్తులీలుగా చేయబడతారు. వారి యొక్క ఇల్లు పెంట ముప్పగా చేయబడుతుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు శాసనం చేసి అలా నిలబడినప్పుడు మీకు రక్షణయు వారికి నాశనము కలుగుదనుటకు సూచన అయి ఉన్నది అని వ్రాయబడింది. అంత ఆశ్చర్యం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇదిగో ఈ రీతిగా మనకు వాడు ఒక విశ్వాసంలో నిలబడినటువంటి విషయాన్ని మనకు చూపిస్తున్నారు. అయితే అన్నిసార్లు దేవుడు రక్షిస్తాడా? అన్నిసార్లు ఇలాంటి అద్భుతమే జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, మమ్మల్ని ఆయన రక్షింపకపోయినను, అగ్నిగుండంలో మమ్మల్ని తప్పింపకపోయినను మేము మాత్రము దీనికి నమస్కరించాము. మనం ఆలోచన చేస్తే మరి గ్లాడ్స్టైన్స్ యొక్క ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె యొక్క భర్త మిషనరీ గారు, స్టైన్స్ గారు, ఆయన కుమారులు వారు ఎక్కువగా చేసినటువంటి దేవుడి అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి కుష్ఠరోగుల మధ్యలో వాళ్ళు వైద్యం చేస్తూ ఉన్నారు. ఆ వైద్యం ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను అందిస్తూ ఉన్నారు. చాలా మందికి ఆయన తండ్రిగా ఉన్నాడు. ముఖ్యంగా ఆ రోగుల నుండి స్వస్థత పొందుతున్నవారు, ఆ రోగుల యొక్క కుటుంబం. కానీ దీనిని గిట్టనటువంటి వారు ఏం చేశారో మనకు తెలుసు. ఆయన నిద్రిస్తుండగా జీపులో మరి సజీవ దహన చేశారు. శద్రక్ మేషక్ అబేద్నెగోలకు జరిగినట్టుగా అక్కడ జరగలేదు. ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు, తండ్రి, ఇద్దరు కుమారులు. ఆయన లోపల నుంచి అంటున్నాడట, నన్ను చంపండి కానీ చిన్న బిడ్డను వదిలేయండి. కానీ కనికరం లేనటువంటి వారు, మత ఛాందస వారు అక్కడ ఆ భయంకరమైనటువంటి కార్యాన్ని వాడు చేశారు. అయితే వారి విశ్వాసం అది కాలిపోయిందా? వారిలో ఉన్నటువంటి దేవునికి సమర్పణను వారు కాల్చగలిగారు. గ్లాడ్స్టైన్స్ అన్నటువంటి మాట ఏంటంటే, లెట్ us burn. మనం కూడా కాలుతాం, మనం కూడా కాల్చాలి. బట్ లెట్ us burn the hate. ద్వేషం అనేటటువంటి దాన్ని మనం కాల్చాలి, శత్రుత్వం అనే దాన్ని మనం కాల్చాలి. మనం ప్రేమిస్తూ ఉంటాం. అంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఆ సాక్ష్యం లోకాన్ని కదిలించింది. ప్రియమైనటువంటి దేవుడు మనకు మరి అనుకూలమైనటువంటి చక్కని సమయాలను అనుగ్రహించాడు. వాక్యంలో బలపడదాం, విశ్వాసంలో బలపడదాం. ఒకవేళ మనకు చిన్న చిన్న పోరాటాలు ఎదురవుతూ ఉన్నట్టయితే వాటిని దేవుని శక్తితో, ప్రార్థనతో మనం వాటిలో నిలబడడానికి మరి దేవుని కృపను మనం పౌలు యొక్క జీవితం, అలాగే ఫిలిప్పీ క్రైస్తవులకు ఇచ్చిన ప్రోత్సాహం మనం చూసాం. కాబట్టి ఆ ప్రోత్సాహాన్ని మన జీవితంలో కూడా మనం స్వీకరించి దేవుని యొక్క సాక్షులుగా మనం జీవించడానికి ఆయన పరిశుద్ధాత్మ అటు కృపను మనందరికీ ముందుగా మనం గ్రహించుకున్నాం.